చాలా మందికి ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి, ఫ్రెషర్స్‌కి లేపోతే నాన్ ఐటీలో వర్క్ చేస్తున్న చాలా మందికి 10 ఎల్‌పీ అనేది ఒక సైకలాజికల్ లైన్. అది బ్యారియర్ బ్రేక్ చేసినట్టు. కానీ ఒక 6 మంత్స్‌లో అసలు ఎలా పాసిబుల్ అవుతుంది? ఈ థంబ్‌నెయిల్ ఏమన్నా మమ్మల్ని ఎర్రిపప్పలు చేయడానికి తీసుకొచ్చారా అని అడిగితే కాదు. ఇది రియల్ టైమ్‌గా నేను తీసుకొచ్చింది. చాలా మంది మన స్టూడెంట్స్ ఎలా షిఫ్ట్ అయ్యారని ఒక రియల్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చెప్పాలనుకున్నా. ద వరల్డ్ హాస్ చేంజ్డ్. ముందు డిగ్రీ ఉంటే చాలు జాబ్ ఆటోమేటిక్‌గా వచ్చేది. ఇప్పుడు ఒక హై వాల్యూ స్కిల్ స్టాక్ ఉంటేనే హై ప్యాకేజ్ అనేది వస్తుంది. ఈ 6 మంత్స్ స్ప్రింట్‌లో ఇండియాలో మీకు 10 ఎల్‌పీఏ ఇచ్చే హైయెస్ట్ ప్రాబబిలిటీ ఉన్న స్కిల్స్ ఏంటి అనేది అండ్ అది ఎలా అచీవ్ చేయాలి అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ఇది మిత్ అయితే కాదు, ఇది ఒక యాక్షన్ ప్లాన్. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ బికాజ్ మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఫస్ట్ థింగ్ రియాలిటీ చెక్ చేద్దాం. ఎందుకు ఈ క్వశ్చన్ ఇప్పుడు ఇంపార్టెంట్ అనేది. చూడండి, మిడ్ 2024 వరకు మార్కెట్ టఫ్ గా ఉంది. గ్లోబల్ స్లో డౌన్ వల్ల కంపెనీస్ కాస్ట్ స్క్వీజింగ్ చేస్తున్నాయి. సర్వీస్ కంపెనీస్ లో ఫ్రెషర్స్ కి 4 to 8 ఎల్‌పీఏ తో స్టార్ట్ అవుతున్నారు. మరి 10 ఎల్‌పీ అంటే ఎంత డిఫరెన్స్? ముందు డిగ్రీ ప్లస్ సి జావా బేసిక్స్ తో జాబ్ గ్యారంటీ అయిపోయేది. ఇప్పుడు డిగ్రీ ప్లస్ రెడీ టు డెలివరీ స్కిల్స్ ఉంటేనే మీరు జాబ్ తెచ్చుకోగలరు. కంపెనీ ఇప్పుడు ఇమ్మీడియట్ కాంట్రిబ్యూషన్ చూస్తుంది. లాంగ్ లెర్నింగ్ ఆఫ్టర్ జాయినింగ్ అయితే కాదు. వాళ్ళకి మీరు నేర్చుకున్న తర్వాత మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి చూస్తున్నారు తప్పించి కంపెనీలోకి చేరిన తర్వాత మీకు గంటలు మీకు అప్ స్కిల్ చేసి మీకు నేర్పించి ఆ ప్రాజెక్ట్ లో డిప్లాయ్ చేయాలనే ఐడియాలో వాళ్ళు లేరు. నువ్వు కాకపోతే ఇంకోరు నీకంటే ఎక్కువ స్కిల్స్ ఉన్న వాళ్ళు బయట చాలా మంది ఉన్నారని ఒక ఒపీనియన్ లో వాళ్ళు ఉన్నారు. అందుకే మన ఫోకస్ క్లౌడ్ అండ్ డెవాప్స్ మీద ఉండాలి. ఎందుకు అంటే క్లౌడ్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, సైబర్ సెక్యూరిటీ ఈ రోల్స్ స్పెషలైజ్డ్ గా ఉన్నాయి. జనరల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా వీళ్ళకి ప్యాకేజెస్ హైగా ఉంటాయి. ఈ స్కిల్ స్టాక్ ని నేర్చుకుంటే మీరు సర్వీస్ ఫర్మ్స్ కాకుండా ప్రొడక్ట్ ఫర్మ్స్ అండ్ హై గ్రోత్ స్టార్ట్అప్స్ ని టార్గెట్ చేయొచ్చు. అదే మన కీ టు 10 ఎల్‌పీ అన్నమాట. సెకండ్ పాయింట్ ఏంటంటే ద చూజన్ స్కిల్ స్టాక్ అన్నమాట. క్లౌడ్ డెవాప్స్. మనం చూస్ చేసుకున్న స్కిల్ స్టాక్ క్లౌడ్ డెవాప్స్ అంటే AWS, Azure, GCP ప్లస్ డెవాప్స్ అండ్ సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ SRE మీద వినే ఉంటారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రతి కంపెనీ ఒక పెద్ద సాఫ్ట్వేర్ రాస్తుంది. ఆ సాఫ్ట్వేర్ రన్ అవ్వాలి అంటే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రిలయబుల్, సెక్యూర్ అండ్ ఫాస్ట్ గా నడిపించాలి అంటే డెవాప్స్ అండ్ SRE వాళ్ళు కావాలి. ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ ఫీచర్ ని రాస్తాడు, కానీ క్లౌడ్ డెవాప్స్ ఇంజనీర్ రెవెన్యూ, రెసిలియన్స్ అండ్ కాస్ట్ ని మేనేజ్ చేస్తాడు. మీ కంపెనీ యాప్ డౌన్ అయింది అంటే మిలియన్స్ ఆఫ్ లాస్. అందుకే కాస్ట్ ఆప్టిమైజేషన్ అండ్ సిస్టమ్ అప్ టైమ్ చేసే వాళ్ళకి కంపెనీస్ ప్రీమియం ఇస్తున్నాయి అనమాట. ఇది హై వాల్యూ టీ షేప్డ్ స్కిల్ స్టాక్ అనమాట. అంటే జస్ట్ ఒక స్కిల్ కాదు, బ్రెడ్త్. అంటే లైనక్స్, నెట్వర్క్ బేసిక్స్ ఉంటాయి. ఇక్కడ క్లౌడ్ నేర్చుకుంటారు. AWS, Azure కాన్సెప్ట్స్ ఉంటాయి. సెకండ్ థింగ్ డెప్త్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ ఏదైతే టెరాఫార్మ్ ఉందో అది నేర్చుకుంటారు. కంటైనరైజేషన్స్ అనేవి ఉంటాయి. డాకర్, క్యూబర్నెటిస్ ద్వారా అది నేర్చుకుంటారు. ఆటోమేషన్స్ అని ఉంటాయి. CI/CD ద్వారా అది నేర్చుకుంటారు. ఈ స్టాక్ వల్లనే మీరు 6 మంత్స్ స్ప్రింట్ లో హై ఇంపాక్ట్ రోల్ కి రెడీ అవుతారు అనమాట. ఈ 6 మంత్స్ అనేది ఎలాగ మనం నేర్చుకోవాలి అనేది ఇప్పుడు ఫేజెస్ వైడ్ డివైడ్ చేస్తాను. ఫస్ట్ థింగ్ కోడ్ మైండ్ సెట్. మీ DSA డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథం ప్రాక్టీస్ మినిమల్ గా ఉండాలి. బట్ లాజిక్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే స్ట్రాంగ్ గా ఉండాలి. సెకండ్ పాయింట్ OS నెట్వర్కింగ్. లైనక్స్ బేసిక్స్, కమాండ్ లైన్ స్క్రిప్టింగ్ అండ్ నెట్వర్కింగ్ ఫండమెంటల్ HTTP DNS ని స్ట్రాంగ్ చేయండి. టూల్స్ బేసిక్ పైథాన్ అండ్ బ్యాష్ స్క్రిప్టింగ్ నేర్చుకోండి. ఫేజ్ 2 వచ్చేసి క్లౌడ్ డీప్ డైవ్ అండ్ సర్టిఫికేషన్స్. క్లౌడ్ ఫోకస్ వచ్చేసి AWS. ఐ రికమెండ్ దిస్ ఫర్ ద మార్కెట్ షేర్. క్లౌడ్ ప్రాక్టీషనర్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయండి అండ్ ఎయిమ్ ఫర్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అంటే SAE అనే రోల్ ఉంటుంది. ఆ రోల్ కి టార్గెట్ చేయండి. SAE సర్టిఫికేట్ రిక్రూటర్ అటెన్షన్ ని ఫాస్ట్ గా తెచ్చిపెడుతుంది అనమాట. తర్వాత సర్వీసెస్. SAE లో VPC, EC2, S3, Lambda, RDS మీద హ్యాండ్స్ ఆన్ ఫోకస్ పెట్టండి. థియరీ మాత్రమే కాదు, ప్రాక్టికల్ ల్యాబ్స్ కూడా చేయాల్సిందే. అండ్ ఫేజ్ 3 డెవాప్స్ అండ్ పోర్ట్ఫోలియో బిల్డింగ్. టెరాఫార్మ్ నేర్చుకోండి. రిసోర్సెస్ ని కోడ్ లో రాయడం నేర్చుకోండి. కంటైనర్స్, డాకర్ ని యూజ్ చేసి ఒక సింపుల్ యాప్ ని కంటైనరైజ్ చేయండి. క్యూబర్నెటిస్ కాన్సెప్ట్స్ ని టచ్ చేయండి. తర్వాత మీరు ఇప్పుడు ఒక విజిబుల్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలి. ఒక సింపుల్ వెబ్ యాప్ తీసుకోండి. దాని సోర్స్ కోడ్ ని గిట్హబ్ లో పెట్టి డాకర్ లో బిల్డ్ చేసి టెరాఫార్మ్ యూజ్ చేసి AWS EC2 మీద డిప్లాయ్ చేయండి. అదే మీ ప్రూఫ్ అన్నమాట. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే మాక్ ఇంటర్వ్యూస్ చేయండి. బిహేవియరల్ క్వశ్చన్స్ కి స్టార్, సిచ్యువేషన్, టాస్క్, యాక్షన్, రిజల్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సాఫ్ట్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ ప్రాజెక్ట్ వాళ్ళ బిజినెస్ కి ఏం బెనిఫిట్ ఇచ్చిందో మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సగం అక్కడే హైర్ అయిపోతారు. తర్వాత టార్గెటింగ్. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అండ్ మిడ్ సైజ్ స్కేలింగ్ స్టార్ట్అప్స్ కి అప్లై చేయండి. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ స్కేల్ చేస్తున్నారు వాళ్ళ కంపెనీని. మోర్ దెన్ ఇన్ఫోసిస్, TCS లాంటి సర్వీస్ కంటే ఈ మిడ్ సైజ్ స్టార్ట్అప్ స్కేలింగ్ అనేది చాలా హైగా ఉంది. ఇప్పుడు మీకు కొన్ని మిత్స్ అండ్ రియాలిటీ కూడా చెప్తా. నేను SAE సర్టిఫికేట్ చేస్తాను కాబట్టి ప్యాకేజ్ ఫిక్స్ అయిపోతుంది, పెద్ద ప్యాకేజ్ వచ్చేస్తుంది అనుకుంటే తప్పు. సర్టిఫికేషన్ ఈజ్ ఓన్లీ ది ఎంట్రీ. మీరు ప్రాజెక్ట్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చూపించాలి, అది విజిబిలిటీ అనమాట. తర్వాత స్కిల్ వస్తే చాలు జాబ్ ఆటోమేటిక్ గా వస్తుంది అనుకుంటే తప్పు. స్కిల్ ప్లస్ రైట్ కంపెనీ టైప్ అంటే ప్రొడక్ట్ సర్వీసా,
మార్కెట్ టైమింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి చూసుకున్న తర్వాత స్విచ్ అవ్వాలి. 10 LP అంటే 83K మంత్ బేస్ సాలరీ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ 10 LP అంటే సీటీసీ కాస్ట్ బ్రేక్ డౌన్ చేస్తే వేరియబుల్ పే, స్టాక్ ఆప్షన్స్, ఈఎస్ఓపీస్, బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. బేస్ సాలరీని చెక్ చేసుకోండి. హెడ్‌లైన్ నంబర్‌తో ఆలోచించకండి అనమాట. తర్వాత 6 మంత్స్ లర్నింగ్ అయిపోయాక వర్క్‌లో కూర్చోవచ్చు అనుకుంటే బిగ్గెస్ట్ మిస్టేక్. లర్నింగ్ జస్ట్‌లో ఎంట్రీ పాయింట్. నెక్స్ట్ 18-24 మంత్స్‌లో మీరు డెలివర్ చేయకపోతే బర్న్‌ఔట్ అవ్వచ్చు. లేదా మీ లెర్నింగ్ అండ్ గ్రోత్ కర్వ్ తగ్గిపోవచ్చు. సో, మీరు 10 LPA కొట్టడం ఒక ఎత్తైతే, ఇంకో ఎత్తు ఏంటంటే 6 మంత్స్‌లో జంప్ కొట్టిన తర్వాత నెక్స్ట్ 12-24 మంత్స్ ప్లాన్ చేయాలన్నమాట. ఆ ప్లాన్ పర్ఫెక్ట్‌గా ఉంటేనే మీరు ఇందులో ఒక స్టేబుల్ క్రెడిబిలిటీ కెరీర్ అనేది మీరు చూసుకోగలరు. మీరు ఇప్పుడు జీరోలో ఉన్నా లేదా ఆల్రెడీ కోడ్ బేసిక్స్ తెలిసినా ఈ 6 మంత్స్ స్ప్రింట్‌ని సీరియస్‌గా తీసుకోండి. ఈరోజు ముందుగా ఒక కమిట్మెంట్ చేయండి. ఈ వీడియో నుంచి ఒక సింగిల్ ప్రాక్టికల్ హ్యాబిట్ తీసుకోండి. ఐ విల్ స్పెండ్ 1 అవర్ ఎవ్రీ డే వర్కింగ్ ఆన్ టెర్రాఫార్మ్ స్క్రిప్ట్ ఆర్ సింపుల్ డాకర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి. అండ్ ఐ విల్ పుష్ ఇట్ ఇంటూ గిట్‌హబ్ అని చెప్పేసి ఒక ఓత్ అయితే తీసుకోండి. అలా తీసుకున్నప్పుడు మాత్రం మనం ఏదైనా చేయగలం. ఎందుకంటే మోటివేషన్ అనేది ఈ రోజు ఈ వీడియో చూసిన తర్వాత వస్తుంది. కానీ డిసిప్లిన్ అనేది మీకు మీరే తెచ్చుకోవాలి. రోజు ఈ వీడియో అయితే చూడలేరు కాబట్టి. మీరు ఈ వీడియో ఇక్కడి వరకు వచ్చారంటే యూట్యూబ్ అల్గోరిథం ప్రకారం మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ స్క్రీన్ మీద చాలా వీడియోస్ మీకు కనిపిస్తాయి కాబట్టి ఆ వీడియోస్ కూడా క్లిక్ చేయండి. పక్కా మీకు మీ కెరీర్‌కి అయితే యూజ్ అవుతుంది. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.